అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకంటే కూడా మైక్ ఇస్తే బ్రహ్మాండంగా మీరు మాట్లాడటం చాలా మంది ఉన్నారు. చాలా సీనియర్లు కూడా ఉన్నారు. రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఏ విధంగా మనం అయితే వాళ్ళ మాయ మాటలు, మోసపు మాటల వల్ల మనం దెబ్బతిన్నామో, మళ్ళీ ఇప్పుడు అదే ప్రజల దగ్గరికి మనం అన్ని కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా ఖమ్మం టౌన్ కనుక వచ్చినట్టయితే, నేను ఎంపీగా గెలిచిన తర్వాత, నన్ను పార్లమెంటరీ పార్టీ లీడర్ చేసిన తర్వాత, మంత్రికి ఎవరికి ఇవ్వాలి, ఎట్టి ఇవ్వాలి అనేది వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడండి, వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఉండదు. కేసీఆర్ గారు నన్ను పిలిచి మాట్లాడు. నేను ఎప్పుడు కూడా నాయకులు మాట్లాడి బయట పెట్టను, కానీ వాళ్ళు మీకు కూడా తెలియాల్సిన అవసరం ఉండదు. ఆ రోజు నన్ను మాట్లాడితే ఒకటే మాట అన్నా, మీరు ఖచ్చితంగా కూడా ఖమ్మానికి ఇవ్వాలి. ఖమ్మానికి ఎప్పుడు కూడా రాలేదు. ఖమ్మం పట్టణం అభివృద్ధి జరిగితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది అవుతుంది. మా పువ్వాడ గారికి మంత్రికి ఇవ్వాలని చెప్పేసి నేను పట్టుబట్టాను. అంతెందుకు నిన్నగాక మొన్న రెండోసారి మన సోదరుడు రాజ్యసభ గురించి మాట్లాడుతుంటే నన్ను నాయకుడు పిలిపించుకున్నాడు. గంట 2 గంటలు నాతో మాట్లాడు. నేను ఒకటే చెప్పినా, నేను పోయి అక్కడ పోటీ చేయాలంటే మళ్ళా రెండోసారి బడుగు బలహీన వర్గాల మన నాయకుడు రవిచంద్ర గారికి రెండోసారి ఖచ్చితంగా మీరు రాజ్యసభ ఇవ్వండి. అప్పుడు బడుగు బలహీన వర్గాలకు కూడా మంచి నమ్మకం వస్తుంది, వారికి ఇవ్వాలని చెప్పి నేను కూడా పట్టిన. అయితే ఇటువంటి బయట చెప్పకూడదని, అవసరం కాబట్టి మన కార్యకర్తలు, మన కుటుంబం కాబట్టి కొన్ని విషయాలు తెలవాలి. ఇక ఈ ప్రభుత్వం ఏం చేసింది, మన అధికారులు రాగానే ఒక పక్కనేమో బీసీ నాయకుడికి ఉన్నటువంటి పోస్టు పీక్ పడేసింది కోరకల నాగభూషణ్ గారికి, రెండో పక్కనేమో మన బీసీ నాయకులు తీసుకుపోయి జైలు వేసేసింది. ఏ బీసీ సోదరులారా, మనం మాట్లాడుకోవడానికి రాలే. ఈ జరుగుతున్నప్పుడు కలిసిగా ఉండండి. మీరు మనం ఏంటో చూపెట్టండి. ఏదో ఒక నా ఒక్కడిది కాదు ఇది, మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇదే మాట నేను కేసీఆర్ గారు చెప్తే, వారు ఆ పదవి తీసేస్తే ఇలా చేతులు ఉందని చెప్పేసి ఆ పదవి తీసేసాను కదా. నా చేతులు ఉన్నది ఒకే ఒక పదవి, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రాజ్యసభ. ఆ రాజ్యసభ మీకే ఇద్దరు బీసీ పెట్టాలని ఇచ్చిండు. దానికి సాక్ష్యం మా సోదరుడు రవిచంద్ర గారే. అని ఇంకేం కావాలయ్యా? ఒక పక్కనానికి మంత్రి రావడంతో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇప్పుడే మీరు బ్రహ్మాండంగా ఉపన్యాసం కూడా చెప్పారు, ఖమ్మంలో ఎప్పుడు లేని అభివృద్ధి జరిగిందని. ఇది వాస్తవం. నిన్న మొన్న కూడా మీరు ఏ మండలం పోయినా కూడా, ఎక్కడికి పోయినా కూడా ఇలా ఊడ్చిన వాళ్ళు కూడా కరువు అయిపోయారు, క్లీనింగ్ కూడా పోయింది, చెట్లకి నీళ్లు కూడా పోయి చెట్లు ఎండిపోతాయని మేము చూస్తున్నాం. ఇదంతా వాస్తవం. కానీ ఇది మన ప్రజలలో గీసపోవాలి కదా. ప్రతి ఇంటి గుమ్మం కూడా మన ఏదో ఒక పథకం ఎక్కింది. ప్రతి ఇంటి ముందు కూడా మనం అభివృద్ధి చేసినాం. ఓరి అమ్మ, మీ దుమ్మ దగ్గర ఎందుకు మమ్మల్ని ఇట్లా వేసిందని మళ్ళీ ఇంటికి పోండి, మీరు ఓటర్ని అడగండి. మీరు ఆ పని చేయకుండా ఈ ర్యాలీలు బీరీలతో ఏం కాదు. మీరు చేయాల్సింది ఒకటి, మీ అందరి యొక్క ఓటింగ్ రిజిస్టర్స్, ఓటింగ్ అంతా కూడా నా దగ్గర ఉంది. నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నానంటే, ఖచ్చితంగా కూడా మొన్న జరిగింది ఏంటనేది మనకు తెలుసు. ఏ ఇల్లు మనకు ఓటేసింది, ఏ ఇల్లు ఏలేదో కూడా మీకు తెలుసు. మాకు తెలవకపోవచ్చు, కానీ వాటిలో మీకు తెలవదా? 8 డొనేషన్ 90% మీరు కరెక్ట్ చెప్పగలుగుతారు. వాడిని పట్టుకోండి. నీ దుబ్బ దగ్గర నీకు ఇంటికి ఇది తిని, కళ్యాణ లక్ష్మి తిని, షాదీ ముబారక్ తిని, నీ ఇంటికి అదో ఇదో రైతు బంధు తిని, పెన్షన్ తిని, మరి ఇన్ని చేసేసి నువ్వు ఉల్టా ఎందుకు చేస్తున్నావు బాబు, ఇప్పుడైనా కరెక్ట్ చేయరా బాబు అని మీరు చెప్పాలా? అది మీరు చెప్పకుండా ఎన్ని ర్యాలీలు, ఎన్ని మీటింగ్లు పనిచేయరు. ఓటర్ని మీరు టచ్ చేయండి. ఓటర్ ఎందుకు ఈ విధంగా చేసిందని మీరు అడగండి. ప్రతి ఇంటికి కూడా మీరు తిరగండి, మళ్ళీ ఓట్లకు తిప్పండి. అప్పుడు గెలుపు సునాశనం అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.